హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో ఏంటంటే మా బుజ్జి తల్లి ఈశాన్వి ఫస్ట్ బర్త్డే కోసం అమ్మమ్మ తాతయ్య కలిసి షాపింగ్ చేస్తున్న వీడియో అంతా కూడా చూపిస్తున్నాను. ఏం తీసుకుంటున్నాం, దానికోసం ఎన్ని షాపులు తిరిగి ఎలా సెలెక్ట్ చేసాము అనేది ఈ షాపింగ్లో అంతా కూడా మీకు చూపించబోతున్నాను. సో స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. ఆ రోజు సండే అయిందనమాట. 3 కార్లు పెట్టుకొని ఆటోలో ఎందుకు వెళ్తున్నారు అని మీకు అందరికీ డౌట్ రావచ్చు. సో కారు ట్రబుల్ ఇచ్చిందనమాట, మా వారి కారు. సో పిల్లలు తల ఒక కారు తీసుకొని వాళ్ళ పనులలో వాళ్ళు వెళ్ళిపోయారు. సో సరదాగా మంచిగా ఉంటుంది, ఆటోలో వెళ్దామని చెప్పేసి బయలుదేరాము. ఎండ విపరీతంగా ఉంది, చల్లగా ఉండటం కోసం గాగుల్స్ పెట్టుకున్నాం అనమాట. సో ఇదొక ఎక్స్పీరియన్స్ కదా, సరదాగా అట్లా నవ్వుకుంటూ హ్యాపీగా ఫస్ట్ షాప్కి అయితే వెళ్ళాము. ఇక్కడ ఈ అమ్మాయి అయితే చాలా వెరైటీస్ చూపించింది. డ్రెస్సెస్ చాలా అంటే చాలా బాగుండే. సో ఎందుకైనా మంచిది, నా సెలెక్షన్ అప్పుడు ట్రెండ్ వేరు, ఇప్పుడు ట్రెండ్ వేరు కదా. సో సిరికి చూపిద్దామని చెప్పేసి సిరికి వీడియో కాల్ చేసి అన్నీ చూపిస్తున్నాం అనమాట. ఈ డ్రెస్ ఎలా ఉంది, ఆ డ్రెస్ ఎలా ఉంది, హైట్ తను అక్కడ నుంచి కొలుచుకొని చెప్పిందనమాట. సో ఎన్ని ఇంచెస్ ఏంటి అనేది. సో అట్లా చూపించుకుంటూ దానికి సెలెక్ట్ చేసామన్నమాట. చాలా దూరదేశాన ఉంది కదా పిల్ల, సరే 1-2 ఎక్కువనే ఉండాలి అనే ఉద్దేశంతో దానికి ఏది నచ్చిందో అది తీసుకున్నాము. ప్లస్ మాకు నచ్చినవి కూడా తీసుకున్నాము అనమాట. అక్కడ చూడండి ఎన్ని వెరైటీస్, అబ్బా చాలా అంటే చాలా బాగా చూపించింది అమ్మాయి ఈ షాప్లో. సూపర్గా ఉండే చూడండి ఎన్ని, అసలు చాలా బాగుండే. సో నాకైతే ఎక్కువగా ఈ రెడ్ కలర్ డ్రెస్ చాలా అంటే చాలా నచ్చిండే. పిల్లలకి చాలా క్యూట్ ఉంటారని చెప్పేసి అయితే సిరి ఏమనిందంటే, ఆల్రెడీ 2 తీసుకున్నాను అమ్మ మొన్ననే ఇదే ప్యాటర్న్లో, వద్దు రెడ్ అని చెప్పింది. సరే తనకు నచ్చాలి కదా, సరే అని చెప్పేసి అది తీసుకోలేదు, వేరే తీసుకున్నాం అనమాట. నెక్స్ట్ ఎక్కడికి వచ్చామంటే సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి వెళ్ళాము. అక్కడ డ్రెస్సెస్ చాలా బాగున్నాయి అని చెప్పేసి సిరికి అక్కడ ఫ్రెండ్ ఎవరో చెప్పిందంట, డ్రెస్సెస్ చాలా బాగున్నాయి అక్కడికి వెళ్ళండి అని చెప్పింది సిరి. సో అక్కడికి వచ్చామన్నమాట. అక్కడ కూడా అసలు పిల్లలకు చాలా అంటే చాలా వెరైటీస్ వచ్చాయి. నేను మా సిరికి ఇన్ని వెరైటీస్ అయితే వేయలేదబ్బా, ఎందుకంటే అప్పుడు లేకుండే, అసలు ఇన్ని వెరైటీస్ లేవు. ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది. సరే ఆ విషయం పక్కన పెడితే ఇక్కడ చూడండి బటర్ఫ్లైస్ అనమాట. మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ అక్కడ దొరుకుతున్నాయి సౌత్ ఇండియాలో. బ్లూ కలర్, రెడ్ కలర్, ఎల్లో కలర్ అట్లా. సో అది కూడా నేను ఒకటి తీసుకొని ఆ బ్లూ ఫ్రాక్కి మ్యాచింగ్ చేసి పంపించాను అనమాట. ఇదిగోండి ఇలా ఉంటుంది, వాళ్ళు అలా సెట్ చేసి చూపించారనమాట. ఎప్పుడైనా వైట్ బ్లూ కాంబినేషన్ సూపర్గా ఉంటుంది కదా, నాకైతే బాగా నచ్చింది. ఇక్కడ కూడా బోల్డ్ అన్ని వెరైటీస్ చూపించారు. సో ఇక్కడ కొన్ని ఫ్రాకులు సెలెక్ట్ చేసుకొని అక్కడి నుంచి మేము కుక్కడపల్లికి వెళ్ళామబ్బా. అక్కడ కూడా ఏదో షాప్ చెప్పింది, డాల్స్ అండ్ డాల్ ఏదో షాప్ చెప్పింది సిరి అనమాట. అక్కడికి వెళ్ళండి, అక్కడ కూడా చాలా బాగుంటాయి అని చెప్పేసి అక్కడికి వెళ్ళాం. చూడండి అక్కడ కూడా అసలు షాప్ చిన్నదే కానీ ఎన్ని వెరైటీస్, అబ్బా సూపర్ వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ కూడా. సో ఇదైతే బాగా నచ్చింది మా సిరికి. సో ఇవన్నీ ప్యాక్ చేయించాము. కొన్ని డైలీ వేయడానికి కూడా కొన్ని తీసుకున్నాం అనమాట. సో నైస్ కలెక్షన్ అక్కడ కూడా, చాలా అంటే చాలా బాగుండింది. చిన్నపిల్లలు కదా, ఎన్ని డ్రెస్సులు ఉన్నా తక్కువే వాళ్ళకి. రోజుకు దాదాపుగా ఒక 3-4 డ్రెస్సులు మారుస్తుందంట మా సిరి అయితే. సో అందుకోసం అని చెప్పేసి కొంచెం ఎక్కువ పంపిద్దామనే ఉద్దేశంతో ఒక 4-5 షాపులు తిరిగామన్నమాట. ఇక్కడ చూడండి, వీళ్ళు కూడా అమెరికాలోనే ఉంటారంట, సో డాలస్లోనే. సో అదే విషయం తను చెప్తుందనమాట, నాకు మీ వీడియోస్ చాలా బాగుంటాయి, మేము రెగ్యులర్గా చూస్తామని చెప్పేసి. సో ఎక్కడికి వెళ్ళినా ఇప్పుడు అందరూ పలకరిస్తున్నారు, చక్కగా గుర్తుపడుతున్నారు, మీ వీడియోస్ చూస్తాము, చాలా హ్యాపీగా ఉంది అంటుంటే వాళ్ళ మాటలు వింటుంటే నాకు కూడా చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఇక్కడైతే కొన్ని డ్రెస్సెస్ సెలెక్ట్ చేసుకొని ప్యాక్ చేసేసుకొని బయలుదేరాం అనమాట. సెలెక్ట్ అయితే చేసాం కానీ అమ్మో, ఒక్కొక్క ఫ్రాక్ ఎంత రేట్ ఉందండి, చాలా అంటే చాలా రేట్లు పెరిగిపోయాయి. బిల్లు చెప్తే అమ్మో అనుకున్నాను నేనైతే. సో సరే మనవరాల మజాక అనమాట, ఎంతైనా ఇష్టంతో చేస్తే కష్టమేమీ అనిపించదు కదా. సో అక్కడ బిల్ పే చేసేసి మళ్ళీ ఆటో బుక్ చేసేసుకొని బయలుదేరామన్నమాట. సో ఇంటికి వెళ్ళాక అన్నీ మనల్ని ఆరబెట్టుకొని మొత్తం ఎక్కడెక్కడ ఏమేమి తీసుకున్నాము ఏంటి అనేది పిల్లలందరికీ చూపించుకుంటూ మాట్లాడుకుంటూ అట్లా కాలం గడిపేసినాం అనమాట. అవును మరి మనం తీసుకోలే కదా, మనం తీసుకోలే, కొంచెం బ్లూ అది, ఇదే పర్పుల్.
పంపించింది కదా కొంచెం బ్లూ విషయం అయింది. ఫోటోలు అట్లా అనిపిస్తుంది మీకు, కానీ రియల్ ఇదే సేమ్ పీస్. దాంట్లోనే ఉన్నాయి పంపించింది. సేమ్ కలర్ సేమ్ పీస్. అవును సేమ్. ఇది చాలా బాగుంటుంది. రేట్ కూడా సేమ్. ఇది ఏమన్నా అసలు ఆ డెకరేషన్ కి ఇది చాలా హైలైట్ అవుతుంది. సూపర్. అందుకనే మేము ఇది తీసుకున్నాం. ఇది చాలా బాగుంది. ఎందుకైనా చాలా బాగుంది. ఇది కూడా సేమ్ ఇక్కడే ఎంత ఇప్పుడు. సో మర్నాడు పచ్చళ్ళు ప్రిపరేషన్స్ అనమాట. సో ఇంట్లో కాసిన గోంగూర అంతా తెంపుకొచ్చి మంచిగా కడిగి ఆరబెట్టినాము. గోంగూర పచ్చడి సిరికి పునీత్కి చాలా ఇష్టం. సో వాళ్ళకి ఖచ్చితంగా నేను ప్యాకేజ్ వెళ్తుందంటే గోంగూర చట్నీ, ఆ తర్వాత నిమ్మకాయ చట్నీ, ఆ తర్వాత ఎల్లిపాయ కారం, ఇక అట్లా టమాటా పచ్చడి, ఆవా. సో ఇవి కూడా పంపిస్తున్నాను అనమాట. ఈరోజు మా బుజ్జితల్లి ఈశాన్వి కోసం నెయ్యి ప్రిపేర్ చేస్తున్నాను. ఇదిగోండి 2 డబ్బాలు మీగడ కూడింది. దీనికి ఎంత నెయ్యి వస్తే అంత పంపించేస్తాను ఇప్పుడు. సో ఈ పచ్చడి ప్రిపరేషన్ అయిపోయిన తర్వాత ప్యాకింగ్ ఇంటికి వచ్చి తీసుకొని వెళ్ళేవాళ్ళు మాట్లాడింది సిరి. సో నెక్స్ట్ ఆ కార్యక్రమం. ఇప్పుడే అత్తయ్య పోపు చేశారు కదా, జస్ట్ నేను కలుపుతున్నా అంతే. ఇంకో పోపు వేశారు. చల్లగా అయింది కదా. చల్లగా కాకుండా కలిపితే కొంచెం నల్లగా అవుతాయంట. అవును, కారం నల్లగా అవుతుంది మెయిన్గా. సో కొంచెమే పంపిస్తున్నా, మళ్ళీ ఫ్రెష్గా 2 months తర్వాత మళ్ళీ పంపించవచ్చులే అని. ఇదేనా టొమాటో. ఈ సమ్మర్లో ఆవకాయ ఎంత లైక్ చేస్తామో మేము నిమ్మకాయ కూడా అంతే లైక్ చేస్తాము. చాలా ఇష్టం అందరికీ. ఉప్మాలోకి చాలా బాగుంటుంది. ఇదేమో ఇంట్లో చేసిన నెయ్యి ఈశాన్వి కోసం, స్పెషల్లీ ఫర్ ఈశాన్వి. ఇంట్లో వేసిన నెయ్యి మాత్రమే వాడతారు దానికి. ఇంక ఇది యాజ్ యూజువల్ టొమాటో అత్తయ్య స్టైల్ టమాటా ఆవా, టమాటా పచ్చడి, గోంగూర. గోంగూర ఇంటి గోంగూర, టమాటాలు కూడా ఇంటివే మంచిగా. సిరి ఫస్ట్ టైం టేస్ట్ చేస్తుంది. ఎప్పుడు పాపం నేను ఎప్పుడు వస్తానో ఎప్పుడు టేస్ట్ చేస్తానో అన్నది. సో మొత్తానికి సిరికి ఈ రకంగా మన ఇంటి కూరలు వెళ్తున్నాయి అన్నమాట. అదే. ఇంకా చట్నీ పొడి, మెంతి పిండి కూడా పంపిద్దామా? పంపిద్దాం. ఓకే. చూడండి మంచి గట్లు రాసులు పోసినట్టు అయినాయి మా ప్యాకేజీలు. దేవుడా. సో ఇవన్నీ బయట పెట్టుకుందాం, వాళ్ళు వచ్చిన తర్వాత హడావిడి అవుతుంది కాబట్టి. అబ్బో. సో అన్నీ మంచిగా ఆరబెట్టుకొని ఏమేమి పంపిస్తున్నాం క్లియర్గా చూపిద్దాంపా. కానీ డ్రెస్సెస్ అయితే సూపర్ వచ్చినాయి అబ్బా. అంటే బేసిక్గా యూఎస్లో మనకి ఇంత మంచి కలెక్షన్ ఉండదు కదా అత్తయ్య. అది అక్కడ ఉండుంటేనేమో సిరి కూడా అక్కడ తీసుకునేది. అక్కడ వెస్ట్రన్ వేర్ అది వేరు, అవి వేరే ఉంటాయి. కానీ మోస్ట్లీ ఇండియన్ వేర్ డ్రెస్సెస్ సిరికి బాగా ఇష్టం. బర్త్డేకి ఇవే హైలైట్ ఉంటాయి కదా. ఇక్కడ పెట్టేస్తారా? ఇక్కడ పెట్టేద్దాం నాన్న. అన్నీ పెట్టేసినాక అన్నీ ఓపెన్ చేసి వాళ్ళు వస్తే ఎట్లాగో ఈ బాక్స్లన్నీ తీయాల్సిందే కదా. అవునవును, పెట్టేసుకుందాం ఫస్ట్. ఎన్ని షాపులు అంటే దాదాపు ఒక 3-4 షాప్స్ అన్నీ కూడా తిరిగినాం అనమాట. మంచి కలెక్షన్, వెరైటీ కలెక్షన్ కావాలి అని చెప్పేసి. ఇప్పుడు ఇక్కడే కవర్లు ఎన్ని కనిపిస్తున్నాయి చూసిరా? మీ చేతిలో మీమీ ఏదో ఉంది, సౌత్ ఇండియా ఉంది, బచ్పన్ ఉంది, ఆల్మోస్ట్ మొమాటోస్ ఉంది, డాల్స్ అండ్ డాన్ కిడ్స్ వేర్. కుక్కడపల్లి అక్కడికి వెళ్ళినాం. ఎట్లా వెళ్ళినామంటే ఇక్కడి నుంచి క్యాబ్లో వెళ్ళి, అక్కడి నుంచి మెట్రోలో వెళ్ళి, అక్కడి నుంచి మళ్ళీ ఆటోలో వెళ్ళి, ఓ అమ్మ ఆ రోజు సండే మొత్తం ఫుల్గా మేము ఈశాన్వి కోసమే కేటాయించినాం అనమాట. నేను మా హస్బెండ్ ఇద్దరం కలిసి హ్యాపీగా పొద్దున వెళ్ళి రాత్రి దాకా తిరిగి ఇవన్నీ కలెక్షన్ సేకరించుకొని వచ్చినాం అనమాట. ఎస్, కలర్స్ కూడా అన్ని మంచి కలర్స్ వచ్చినాయి. చాలా బాగున్నాయిరా. ఇదో సూపర్. జస్ట్ అన్నట్లు ఓపెన్ చేసి పెట్టేస్తే ఇంకా ఆయన ఎట్లా ప్యాకింగ్ చేసుకుంటాడు. అవునా? సరే సిరికి వీడియో కాల్ చేసి చూపించినాం. సిరికి డ్రెస్ బాగా నచ్చింది అన్నారు కదా. యా, అంటే దాని కాన్సెప్ట్ థీమ్ని బట్టి తీసుకున్నట్టు ఉంది, మరి నాకు తెలియదు. కానీ ఇది ఒకటి బాగుంది. ఎంత బాగుంటాయో చిన్న పిల్లల డ్రెస్సులు అయితే. అందులో గర్ల్స్ అయితే చాలా కలెక్షన్. చాలా. ఒక సెకండ్ ఆగండి. ఇండియాలో తీసుకున్నాం. వింగ్స్ కావాలమ్మా, వింగ్స్ డ్రెస్ కావాలి అని అన్నది సిరి. అంటే అన్ని ఫోటోషూట్కి ప్రతి ఒక్క డ్రెస్ వేసి ఫోటోషూట్ చేస్తాను అన్నది కాబట్టి ఇది ఒకటి. ఇప్పుడు ఈవెంట్స్ లాగా చేసుకుంటున్నారు కదా అత్తయ్య. అవును, కేక్ స్మాష్ చేస్తారు. బాగుంది కదా, చాలా దీనికి వింగ్స్ వెనక ఇట్లా వింగ్స్ అంట ఇవి. ఓకే. ఇట్లా
కలర్ ఎంత బాగుంది కదా, Yeah. చాలా బాగుంది. ఇంట్లో రెడ్ ఉండే కానీ ఇంకా రెడ్ వద్దన్నది, ఇది తీసుకున్నాం. శ్రీహిత ఫస్ట్ బర్త్డే కూడా వింగ్స్ కొన్నా, కానీ అది వైట్ కలర్ వింగ్స్. ఇంకా ఇంకో డ్రెస్ దానికి ఇట్లా ఫ్యాన్, అది తోకలాగా టైల్, అది కూడా ఉండే డ్రెస్సెస్ కానీ ఇప్పుడు ఓల్డ్ అయిపోయినాయి కదా అవి, అందుకని అది తీసుకోలే. ఇంకో డ్రెస్ చూపిస్తా. మొత్తానికి ఎన్ని డ్రెస్సులు వచ్చినాయో లెక్క పెట్టాలి, అసలు మస్తు డ్రెస్సులు వచ్చినాయి. అబ్బో ఇదైతే వన్ ఆఫ్ మై ఫేవరెట్, బచ్పన్లో తీసుకున్నాను. బచ్పన్లో అబ్బా ఎంత బాగుందో అసలు. దానికి మ్యాచింగ్ ఇవన్నీ కూడా తీసుకున్నాం. ఇంకా కంఫర్టబుల్గా ఉంటుంది దానికి పాపం, మెత్తగా క్లాత్ అయితే చాలా బాగుంది. ఇవి బ్యాండ్స్, హెయిర్ బ్యాండ్స్ అనేవి అంతే. ఇవి సపరేట్, దీనికి ఏం రాలే. ఇవి సపరేట్గానే తీసుకున్నాం. ఇక వాటికి ఏదో ఒక దానికి సెట్ చేసుకుంటుంది. మ్యాచింగ్. కేక్ స్మాష్కి ఏం వేస్తుందో ఇక ఏమో ఇక ఆమె ఇష్టం. ఇన్ని ఉన్నాయి ఆమె ముందర, ఏదైనా వేయని. ఇది కూడా డాల్స్ అంట, బచ్పన్లో ఇది కూడా. ఓకే ఓకే, ఇది కూడా చాలా బాగుంది. అన్నిటికీ అన్నీ బాగున్నాయి. అబ్బా ఏది తీసిపారేసినట్లేదు, అంత బాగుంది ఇది. క్యూట్. ఆఫ్టర్ పార్టీకి ఏమో అన్నది కదా. ఎస్, మా ఈశాన్వికి ఇక్కడ దగ్గర ఉంటే నేను తొడిగినట్టే ఫీల్ అవుతున్నా. ఏంటమ్మా, దీంట్లో నుంచి కొన్ని అలేఖ్య శ్రీకాంత్ కూడా తీసుకొచ్చిండ్రు కదా. వాళ్ళు మొమాటోస్కి వెళ్ళిండ్రు. ఇవి అంటే ఇవి వేరే వాళ్ళ ఫ్రెండ్స్ పిల్లలకు గిఫ్ట్లని అన్నీ ఉన్నాయి. గిఫ్ట్ కూడా చేస్తుంది. ఏవి గిఫ్ట్లు, ఏవి ఈశాన్వి తెలియదు ఇంకా. ఇంకా ఓ సూపర్ కదా, ఇది కూడా గిఫ్టే అనుకుంటా. అది కొంచెం పెద్ద సైజ్ కదా. ఆర్వీకేమోనే, ఆర్వీ. ఇది కూడా చాలా బాగుంది. ఫ్రెండ్స్ ఎట్లా అయిందంటే మంచి ఫ్యామిలీ మెంబర్స్ లాగా అయిపోయారు దానికి. సో అందుకని వాళ్ళంతా వాళ్ళు ఇచ్చుకుంటారు అనమాట, వాళ్ళు ఇచ్చుకుంటారు కాబట్టి. ఇదొకటి, ఓ ఇదొకటి, అది సూపర్. అన్నీ బాగున్నాయి. తర్వాత ఇదా, ఇది అమ్మా తల్లి బాక్స్లో కొన్ని. ఇది ఎక్కడ, ఇది సౌత్ ఇండియాలో ఉంది. ఓ శ్రీహిత డ్రెస్. ఇది మా శ్రీహితకు వీడియో కాల్ చేసి చూపిస్తే మా శ్రీహితమ్మ, వాయమ్మో నాకు బ్లాక్ కావాలి, బ్లాక్ కావాలి, బ్లాక్ కావాలి. ఇది తీసుకొచ్చినాం. కొంచెం ఒక నెంబర్ పెద్దగా అయింది. ఇండో వెస్టర్న్ కదా, ఇండో వెస్టర్న్ స్టైల్. ఇండో వెస్టర్న్ స్టైల్ చాలా అంటే చాలా బాగుంది. వేస్తే కూడా ఆమె బ్లాక్ ఈ మధ్యన కరెంట్ ఫేవరెట్. అదే కదా, ఒకప్పుడు పింక్ ఉండేది, పింక్. ఇప్పుడు బ్లాక్ ఆర్ వైట్ అంట. అంతే. ఫోన్ చేస్తే బ్లూలు గ్రీన్లు చాలా ఉంటాయి. మీ వెనక ఒక బ్యాగ్ ఉంది, మొమాటోస్. నిన్న శ్రీకాంత్ వాళ్ళు తీసుకొచ్చారు. ఇవ్యా? ఓకే ఓకే, నిన్న నైట్ తీసుకొచ్చారు శ్రీకాంత్ వాళ్ళవి మొమాటోస్. అవి తక్కువైనాయి అని చెప్పి ఇంకా మళ్ళీ ఇవి కూడా ఇంకా. అమ్మో అక్కడ తెచ్చిండ్రేమో నిన్న. ఇదైతే చాలా ప్రెట్టి ఉంది, చిన్నగా. అబ్బాయి ఎంత బుద్ధిగా ఉందో. పటియాలా స్టైల్ కదా. ఏ షాప్ ఇది? మొమాటోసా? ఎక్కడుందో, గచ్చిపోలి అక్కడెక్కడ ఉండింటది. అటు సైడ్ ఉంది, అటువైపు కూడా ఉన్నాయి, చాలా బ్రాంచెస్ ఉన్నాయి. మరి వీళ్ళు అటు వేరు కాబట్టి అటు ఉన్నారేమో. కోట్లాగా ఉంది, ఇది ఏంటిదో మరి. ఇక ప్లాన్ చేసిందో సిరి మరి. దాంతో ఒక్కొక్క వెరైటీ ఒక తీరున్నాయి. ఇది అమ్మో, ఇది కూడా మీరు ఇంకా వెస్టర్న్ డ్రెస్సెస్ చూపించలేదు కదా. అవును చూపిస్తా. ఇదొకటి. నాకు తెలిసి ఇవన్నీ ఫోటోషూట్ కి, కేక్ స్మాష్ కి అనుకుంటాయా. ఇలాంటివి కొంచెం వెస్టర్న్ వేస్తారు కదా. అది వీడియోలు తీసి పెట్టే వరకు మనకు సర్ప్రైజా, సస్పెన్సా? అంతే అంతే. మనం జస్ట్ అన్ని వీడియోస్, ఫొటోస్ లో చూడాలి అంతే. ఏం గెస్ట్ చేస్తున్నాం ఇప్పుడు, అవి వేస్తుందా, దానికి వేస్తుందా, దీనికి వేస్తుందా అని చెప్పేసి. అసలు బర్త్డే డ్రెస్ చూపించలే ఇంకా పేరు. ఇదో ఏమో అన్ని ఏ వేస్తుందో తెలియదు కదా, మనం గెస్ట్ చేస్తున్నాం. ఇది బర్త్డేకి వేస్తుందేమో అని మేము అనుకుంటున్నాము అంతే. మరి ఏం చేస్తుందో తెలియదు ఇంకా. బుట్టబొమ్మ, బుట్టబొమ్మలాగా ఉంటుంది. ఎస్, ప్రెట్టి. ఇది వేస్తుందా, ఆ పింక్ వేస్తుందా? ఇంకా 2-3 గ్రాండ్గానే ఉన్నాయి కదమ్మా. ఏది వేస్తుందో తెలియదు.
ఇంకొకటి ఉందిరా, అది ఇక్కడ దువ్వు. ఇది కూడా అంతే, వీడియో కాల్ చేసేసి సిరికి చూపించి మరీ అన్నీ సెలెక్ట్ కూకట్పల్లిలో కదా ఇది కూడా. షాప్స్లలో ఎంతైనా వీడియో కాల్స్లో వేరు. మొత్తానికి ఇది బాగుంది అని చెప్పి మేము మరీ సెలెక్ట్ చేసినాం. ఇది అయితే వెస్ట్రన్ వేర్, ఇది ఎంత బాగుందో, చాలా బాగుంది డ్రెస్. ఓహో, ఇది బ్యాక్ కూడా మొత్తం ఓపెన్. వెరైటీస్ అయితే శ్రీహిత అప్పుడు రాకుండా అత్తయ్య, రాలేదు. ఇప్పుడు చాలా వెరైటీస్ వచ్చినాయి వెస్టర్న్ లో. శ్రీహిత అప్పుడు ఇన్ని వెరైటీస్ రాలేదు. ఇది మొత్తం బ్యాక్ కూడా ఓపెన్ తెలుసా, చాలా బాగుంది, కంఫర్ట్గా మెత్తగా. ఇది బుడ్డి చూడు, ఇది ఎంత బాగుంది. స్కర్టా షార్టా ఇట్లా ఉంటుంది, క్యూట్. ఇట్లా అంటే డైలీ కూడా వేసుకోవచ్చు అన్నట్టుగా. ఇది ఒకటి. మనం ఇంత హెవీగా డ్రెస్సెస్ కొంటాం కదా, లాస్ట్ కి ఇవే ఎక్కువ వేసుకుంటాం. ఇవి చూపించలేదు దానికి, ఇక మేమే తీసేసుకున్నాం. ఇక చిట్టి స్కర్ట్ ఎంత బాగుంది చూడు. ఇది మీరు చూపించేది బ్యాకా బో? ఇది బో ఉంది దీనికి. ఓకే ఇది హెయిర్ బ్యాండ్. ఇది ఓకే, ఇది ఈ బో ఫ్రంట్కి వస్తుందా? ఇదా ఏమో నాకు తెలియదు. ఇంకా అదే ఫ్రంట్ ఏమో, మరి ఫ్రంట్కే ఉండొచ్చు బో. యా ఫ్రంట్ బో. ఇట్లా చాలా బాగుంది కదా, బ్లాక్ అండ్ వైట్. శ్రీహితకి కూడా భలే నచ్చింది, అది ఆమె ఫేవరెట్ కలర్స్. ఇది కొంచెం పెద్దగా అవుతుందేమో. ఇక ఇది ప్రెట్టి ఉన్నాయి కదా అన్నీ, చాలా బాగున్నాయి. శ్రీహిత ఫస్ట్ బర్త్డేకి మనకు ఇంకా కరోనాలో అది ఇది కొంచెం ఎక్కువ మనం షాపింగ్ చేయలేదు. అయినా వెస్టర్న్లో ఇంత కలెక్షన్ లేకుండే, అప్పుడు షార్ట్స్ అలానే ఉండే, ఇప్పుడు చాలా వచ్చినాయి. ఇంక ఇవేమో ఉన్నాయి ఇక్కడ. అదో వాళ్ళ కోసం నెయ్యి, పెద్దవాళ్ళ కోసం నెయ్యి. అది ఇది నెయ్యి, ఇక్కడ నుంచి నెయ్యి కంపల్సరీ వెళ్తుంది. అండ్ ఇవి ఈశాన్వి కోసం బుడ్డి గాజులు. ఇదేంటి అప్పుడు పాపడ్స్ చాలా ఇష్టం. ఖచ్చితంగా మన ప్యాకేజ్లో అవి ఉండాల్సిందే. నెయ్యి పాపడ్స్ వాళ్ళ ఫేవరెట్ అనమాట. మంచి ఓవెన్లో పెట్టేసుకొని తింటారట, చాలా బాగుంటాయట. సో దానికి ఈశాన్వికి క్రీమ్స్, షాంపూ, తర్వాత అదేదో. ఓకే, అవన్నీ మరి ఎందుకు తీసుకురాలేదు అట్లా. అవునా, నువ్వు తెచ్చినవా ఇవన్నీ? బుడ్డి గాజులమ్మ తల్లి. ఏవో 2-3 జతలు గాజులు తీసుకోమన్నది. సరే కొంచెం లైట్ డార్క్ రెడ్ అన్నీ తీసుకుంటే బెస్ట్ కదా. ఇప్పుడే మా ఆయన వెళ్ళి తీసుకొచ్చిండ్రు అనమాట ఈ ప్యాకేజ్. సిరి వాళ్ళ ఫోటోషూట్కి యూజ్ అవుతుందని చెప్పి అమెజాన్లో ఆర్డర్ పెట్టినాం. ఈ సిరికి క్వీన్, చిట్టి ఈషాకి ప్రిన్సెస్, అన్నయ్య కోసం కింగ్. సో ఇవాళ ఫోటోషూట్కి యూజ్ అవుతాయి. అక్కడ దొరకట్లే అన్నది. అసలు వస్తాయా రావా మనకి ప్యాకింగ్ టైంకి అనుకుని ఫైనల్లీ వచ్చింది. ఇప్పుడే మా ఆయన ఏమంటారు, గోడౌన్ అక్కడికి వెళ్ళి గోదాం అనొచ్చు, గోడౌన్ అనొచ్చు. గోడౌన్ అక్కడికి వెళ్ళి తీసుకొచ్చారు అనమాట. అంటే వాళ్ళు వచ్చే వరకు లేట్ అవుతుంది, అందులో ఈయన తొందరగా వస్తాడు అని చెప్పేసి. యాక్చువల్లీ నిన్న డెలివరీ ఉండే, కాకపోతే ఎందుకో రాలేమ్మా. నిన్న సండేనా ఏందో ఉండొచ్చు. ఇప్పుడు వెళ్ళి హాయిగా తీసుకొచ్చేసి మనకు టెన్షన్ లేకుండా. అదే బాగున్నాయి. అంటే ఏంటి ఇప్పుడు వేసుకొని ఫోటోషూట్ కా వాళ్ళు కింగ్ క్వీన్, చిన్న ప్రిన్సెస్ వచ్చింది కదా వాళ్ళకి. మీరు కూడా వేసుకుంటారా ఇవి? సేమ్. అవునా, శ్రీహిత ఫోటోషూట్ అప్పుడు కూడా మేము చేసినాం అనమాట. అట్లా ఆ లెగసీ కంటిన్యూ అవుతుంది. నెక్స్ట్ పరంపరలో కాజు బర్ఫీ స్వీట్ మంచిగా ఉంటేనేమో తింటారు, లేకపోతే లేదనమాట. బర్త్డే స్వీట్. అది స్వీట్స్ ఏం పంపించకమ్మా ఈసారి, ఎందుకంటే డిలే అవుతుంది కదా మనకి. అవునవును, పాడైపోతే వద్దు అని అన్నది. సో స్వీట్స్ తినట్లేదు. సో మా ఇంటి కోసం కాజు బర్ఫీ తెప్పించాం అనమాట పరంపరలో. అది ఈశాని బర్త్డే సందర్భంగా తినేది. ఐటమ్స్ కూడా చెప్పిందా? ఒక కాటుక, స్టిక్కర్ ప్యాకెట్స్, గాజులు, స్టోన్ స్టిక్కర్స్ మరి ఉంచుకుంటుందా ఏం చేస్తుంది? అవే తీసుకోమన్నది, చిన్న స్టోన్స్ అన్నది. అవునా, అంటే కలర్స్ సిరి దగ్గర ఉన్నాయి కదా, అవన్నీ ఏం చెప్పలే.
వీళ్ళ సర్వీస్ చాలా బాగుంది. మా శ్రీకాంత్కి అయితే పెద్ద పని తప్పిపోయింది అనమాట. ఎందుకంటే ఇంటికి వచ్చి చక్కగా ప్యాకింగ్ చేసుకొని తీసుకుపోతున్నాడు కాబట్టి. ఆడపిల్లలు దూరంగా ఉన్నప్పుడు అది పంపించాలి ఇది పంపించాలి అని ఎంతో ఆతృత ఉంటుంది కదా. ఎంత పంపించినా ఇంకా అది మర్చిపోయినామేమో ఇది మర్చిపోయినామో అది తక్కువైందేమో ఇది తక్కువైందేమో అని చెప్పేసి అనుకుంటూనే ఉంటాం కదా. ఎంత ఇష్టంగా అన్నీ పంపించినా కూడా దగ్గర లేరు అనే విషయం మాత్రం మనసుకి చాలా కష్టంగా ఉంటుంది. 13 kgs. 12 వేరే పిల్లలకు 4 అనుకుంటా. ఏప్రిల్ బర్త్డే మంత్ మొత్తం బట్టలు వేసుకుంటాం. అదే అనుకున్నాను. ఎవ్రీ మంత్ ఒకటి చొప్పున 12 డ్రెస్ వచ్చినట్టు. ఓకే, ఇంకొకటి కూడా మనం ఎవ్రీ మంత్ 50 డ్రెస్ పంపిస్తుంది కాబట్టి అదే ఇయర్ మొత్తంకి సరిపడా మంత్లీ బర్త్డేస్ అన్ని కవర్ అయినట్టుగా అయిపోయింది. సో చూసారు కదండి, మా బుజ్జి తల్లి ఈశాన్వి పుట్టినరోజు సందర్భంగా అమ్మమ్మ శుభాకాంక్షలు తెలుపుతూ ఈ ప్యాకేజ్ పంపిస్తుంది. ఆ బుజ్జి తల్లికి మీరందరూ కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు మరియు మీ ఆశీస్సులు తెలియజేస్తారని చెప్పేసి కోరుకుంటూ ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.